హలో అండి. అందరికీ నమస్తే. కొంతమందికి అరికాళ్ళకి ఆనలొస్తా ఉంటాయి కదా! ఏందంటే బొటన వేలుకి అలాగే అరికాలు కిందనమాట ఆనలొస్తాయి. మరి ఆనలు పోగొట్టేందుకు డాక్టర్ గారు కొన్ని చిట్కాలైతే చెప్పారనమాట. అది ఒకే పదార్థం వాడితే అంతా క్లియర్ అయిపోతుందంట. మరి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆనెలను కేవలం 10 రోజుల్లో తొలగించే ఆయుర్వేద చిట్కా చెప్పారు. మరి ఎక్స్‌పర్ట్ అనమాట. కేవలం ఓ పదార్థం వాడి ఈ సమస్య నుంచి బయటపడొచ్చని వివరించారట. మరి ఇంతకీ ఆ పదార్థం ఏంటి? అది ఎలా వాడాలి అనేది ఇప్పుడైతే చూద్దాము. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఇంకా కొంతమందికైతే ఆనెలు విపరీతంగా వస్తుంటాయి. మరి అరికాళ్ళలో చర్మం అంతా గట్టిపడి పగిలిపోయినట్టుగా అవుతుంది. మరి ఇవి చిన్న బొడిపల్ల తయారవుతా ఉంటాయన్నమాట. మరి నడిచేటప్పుడు తెగ ఇబ్బంది పడతా ఉంటాయి. నొప్పితో అవస్థలు పడతా ఉంటారు. అయితే ఈ ఆనెలు పోగొట్టుకునేందుకు రకరకాల మెడిసిన్ కూడా బయట మెడికల్ షాప్‌లో ఇంకా బయట కూడా చాలా వాడతా ఉంటారు. మరి వీటి కోసం ప్రత్యేకంగా క్యాప్‌లు కూడా దొరుకుతాయి. అయితే ఆనెలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని వాడటం కాస్త కష్టంగానే ఉంటుంది. మరి ఓసారి పోయినా మళ్ళీ మళ్ళీ వస్తుంటా ఉంటాయన్నమాట. మరి పాదాలపై ఎక్కువగా ఒత్తిడి పడినప్పుడు చెప్పులు లేదా షూస్ సరైన బాగా బిగుతుగా ఉన్నవి వేసుకున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మరి తరచూ తడి తగిలినా ఇదే ఇబ్బంది తప్పదు. అయితే మెడిసిన్ వాడినప్పటికీ ఓ ఆయుర్వేద చిట్కాతో ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మరి ఎక్స్‌పర్ట్ అనమాట చాలా సులువుగా ఒకే ఒక పదార్థంతో ఆనలు పోగొట్టుకోవచ్చని వివరించారు. మరి ఆ చిట్కా ఏంటో ఇప్పుడు వివరంగా అయితే చూసేద్దాము. మరి పాదాలపై విపరీతమైన ప్రెషర్ పడినప్పుడు ఇవి వస్తూ ఉంటాయన్నమాట. ఆ ప్రాంతంలో చర్మం అంతా గట్టిపడిపోతుంది. మరి ఆనెలు వచ్చిన వాళ్ళు కొన్ని రకాల టేప్స్‌తో వీటిని కవర్ చేసుకుంటూ ఉంటారు. వీటితో కొంతవరకు కవర్ చేస్తూ ఉంటారు. మరి వీటితో తగ్గిపోతుందా అంటే తగ్గిపోతూ ఉంటుంది. కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. మరి వీటిని వాడితే తాత్కాలికంగా మాత్రమే రిలీఫ్‌గా ఉంటుంది. ఇంకొంతమంది వాటిని కట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయన్నమాట. అయితే కేవలం 10 రోజుల్లో ఆ నెల అంటే ఆనెల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించుకోవచ్చని చెబుతున్నారు. మరి ఆయుర్వేదం ఏంటంటే కేవలం ఒక పదార్థం వాడితే చాలని చెప్తున్నారు. ఇంతకీ ఆ పదార్థం ఏంటో చెప్పేస్తున్నానండి. మరి తన్ఖానా క్షార అనమాట. అంటే ఈ పేరు చాలా కొత్తగా అనిపిస్తుందేమో కానీ అసలు పేరు చెప్తే ఓహ్! ఇదా అంటారు. ఇది ఇంకేదో కాదండి బోరాక్స్ పౌడర్ అనమాట. దీన్ని ఆయుర్వేద పరిభాషలో ఇలా థన్ఖానా క్షర అని పిలుస్తారు. పేరు విన్నారు కదా బోరాక్స్ పౌడర్. ఇందులో సోడియం టెట్రాబోరేట్ ఉంటుంది. ఇది ఓ న్యాచురల్ మినరల్ సాల్ట్ అనమాట. దగ్గుకి, జలుబుకి సహా చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. సహజంగా దొరుకుతుందండి. ముఖ్యంగా టిబెట్, నేపాల్, కాశ్మీర్‌లో సరస్సులు, నదుల పక్కన ఎక్కువగా లభిస్తుంది. మరి దీన్ని ఆయుర్వేదంలో శోధన కోసం వాడతా ఉంటారు. శోధన అంటే క్లీనింగ్ అని అర్థం ఇక్కడ. ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ దీన్ని వినియోగిస్తూ ఉంటారు. అయితే దీన్ని ఎలా పడితే అలా వాడకూడదు. మరి ఎక్స్‌పర్ట్ చెప్పిన విధంగానే తీసుకోవాలట. మరి ఆనెలకు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా? ముందుగా ఓ లీటర్ నీళ్లు తీసుకోవాలి. వాటిని బాగా మరిగించాలి. అందులో అర స్పూన్ బోరాక్స్ పౌడర్ కలపాలి. అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో ఈ పొడి అందుబాటులో ఉంటుంది. మరి నీళ్ళల్లో ఈ పౌడర్ బాగా మిక్స్ చేసిన తర్వాత కాస్త తట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడు అందులో 2 పాదాలు పెట్టాలి. ఇలా కనీసం 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీనివల్ల ఆనెలు చాలా త్వరగా కరిగిపోతాయి. పైగా పాదాల్లో ఎప్పటినుంచో పేరుకుపోయిన దుమ్ము, ధూళి అంతా వదిలిపోతుంది. ఆనెలు ఉన్న ప్రాంతంలో చర్మం మెత్తబడిపోతుంది. తద్వారా ఆనెలు తగ్గిపోతాయి. మళ్ళీ వచ్చే ఇబ్బంది కూడా ఉండదనమాట. మరి అయితే పాదాలు అలా వేడి నీళ్ళల్లో ఉంచినప్పటికీ తర్వాత ఖచ్చితంగా ఒక పని చేయాలని చెబుతున్నారు. పాదాలను ఖచ్చితంగా ఓ 5 నిమిషాల పాటైనా ప్యూమిస్ స్టోన్‌తో స్క్రబ్ చేయాలట. దీన్ని తెలుగులో తుమ్మరాయి అని కూడా పిలుస్తారండి. అంటే చర్మం పైన డెడ్ సెల్స్‌ని తొలగించి మురికిని వదిలించుకోవడానికి ఈ రాయిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. చర్మం పొడిబారకుండా ఉండాలన్నా దీన్ని వాడుకోవచ్చట. మరి ఇది న్యాచురల్‌గా మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఆడవారిలో ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు పోగొట్టడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందట. అయితే ఈ స్టోన్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకరు వాడిన రాయిని ఇంకొకరు వాడకూడదు. అదే మంచిది. పాదాలు పగిలినప్పుడు వాటిపై ఈ రాయి రుద్దకూడదంట. మరి ప్యూమిస్ స్టోన్‌తో మసాజ్ చేయడం వల్ల హార్డ్ స్కిన్ మృదువుగా మారిపోతుందంట. ఆనెలు బయటకొచ్చేస్తాయి. కేవలం 5 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేస్తే సరిపోతుందట. అయితే ఇలా 10 రోజులకోసారి ఈ చిట్కా పాటించాలి. ఇలా చేయటం వల్ల ఆనెలు పూర్తిగా తొలగిపోతాయట.
నొప్పి తగ్గిపోవడంతో పాటు నడక కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంగ్లీష్లో వచ్చి ప్యూమిస్ స్టోన్ అంటారు. చెప్పాను కదా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఫ్రెండ్స్. వైద్యం ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకొచ్చిందనమాట. సో నేను కొంతమందిని కూడా అడిగి చూశాను. ఈ వైద్యం చేయొచ్చు అని చెప్పారు. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే కనుక మీ డాక్టర్ని కానీ, లేదంటే మీ ఇంటి దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళని అయితే అడిగి వాళ్ళని ఆ తర్వాత ఈ వైద్యాన్ని అయితే సంప్రదించండి. సో ఎడబెడ వాడటం కూడా కొంతమంది బాడీకి కూడా మంచిది కాదు. సో మీరు ఎవరినైనా డాక్టర్ని సంప్రదించి ఈ వైద్యం అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్